నేను ఒక దర్శనం చూసినాను. అదేంటంటే నేను ఒక పెద్ద ఇంట్లో ఉన్నాను, కిటికీ నుండి చూస్తున్నాను, కిటికీ కడ్డీలు లేవు, ఒట్టి ప్లెయిన్ కిటికీ ఓపెన్ ఉన్నదనమాట, అన్ని కిటికీలు, బార్స్ లేవు. ఇదేంటి కిటికీలకు బార్ లేదేంటి, అయన్ బార్స్ ఉంటాయి కదా. నేను ఇట్లా ఆలోచిస్తున్నాను, ఏది బయటికి పోయి చూద్దాం ఏమన్నా సురక్షితత్వం ఉందా. నేను ఇంటి బయటకు వచ్చినప్పుడు యవ్వన పిల్లలు పులి పిల్లలతో ఆడుతున్నారు. చిన్న కప్స్ ఎంత అందంగా ఉన్నాయో ఆ పులి పిల్లలు, ఆ గోటిలాగా కళ్ళు, ఆ సారుకలు అన్నీ చక్కగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. దాన్ని ఎత్తుకుంటున్నారు, ముద్దు పెడుతున్నారు, ఆడుతున్నారు. అయితే నేను అంటున్నాను వాళ్ళతో, ఎందుకు ఈ పులి పిల్లలతో ఆడుతున్నారా బిడ్డలారా, దీని తల్లిదండ్రులు ఎక్కడో దగ్గర ఉంటారు, మదర్ టైగర్ ఫాదర్ టైగర్ వచ్చి మింగేస్తుంది కదా. స్టాప్ ప్లేయింగ్, యూ గో బ్యాక్ టు యువర్ హౌసెస్, మీరు క్షేమంగా ఉంటారు, మీ ఇండ్లలోకి వెళ్ళిపోండి, ఎందుకు ఇక్కడ ఉన్నారు అని చెప్పి నేను మళ్ళీ ఇంటికి వస్తే ఆ ఇంటికి భద్రత లేదు, కడ్డీలు లేవు కదా, దాంట్లో కొంతమంది మగపిల్లలు ఉన్నారు. నేను అంటున్నాను మీరు ఇది ఇక్కడ నుండి వెళ్ళిపోండి మీరు తొందరగా, చాలా ప్రమాదంగా ఉంది, నాకు కూడా భయం అవుతుంది. అప్పుడు నేను అంటుంటేనే పెద్ద బలిసిన ఒక పులి ఆ కిటికీ నుండి వచ్చేసి యవనస్తులను దిగమింగేసింది. నేను ఎట్లా తప్పించుకున్నాను, అంతలోగా నాకు మెలికొచ్చింది, అమ్మాయి బయటపడ్డాను, నన్నే అనలేదు పులి అనుకున్నాను. కానీ చాలా బాధ కలిగింది, యవన బిడ్డలు ప్రాణాలతోనే ఆ పులి మింగేసింది కదా. అప్పుడే నాకు ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము మరి పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేసినాడు, మరణము మన కిటికీలను ఎక్కుతున్నది. ఇర్మియా 9:17 నుండి, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు 9:17 నుండి, ఆలోచింపుడి, రోదనము చేయి స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు వలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. మనము వలసపోతుమే, సిగ్గునొందితమే, వారు మన నివాసములను పడగొట్టుగా మన దేశము విడవవలసి వచ్చినాయని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది. స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పించుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. వీధుల్లో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గంలో యవనులు లేకుండాను వారిని నాశనం చేయటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది. నేను చూసిన దర్శనమే కదా అది. ఆ కిటికీ గుండానే నో ప్రొటెక్షన్ అన్నమాట. నాకు అనిపించినప్పుడు ఈ రాడ్స్ పెడతారు కదా ప్రొటెక్షన్ కొరకు, అది ఖాళీగా వదిలేస్తే దొంగ కూడా దూరొచ్చు. క్రూరమైన మృగం వచ్చేసింది కదా ఇప్పుడు ఆ యవనస్తులను చీల్చివేయడానికి. మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగర్లలో ప్రవేశించున్నది. యెహోవా వాక్కు ఇదే, నీవి మాట చెప్పుము, చేల మీద పెంట పడునట్లు, పంట కోయివారు వెనుక పిడికిళ్ళు పడునట్లు ఎవడును సమకూర్చుకోకుండా మనుషుల శవములు పడును, వాటిని కూర్చువాడెవడును లేకపో. అంటే ఇంకా చాలా పెను ప్రమాదకరమైన దినములు వచ్చే ఉంది. ఇంకా మన బిడ్డలకు భద్రత లేదు. మన ప్రార్థనలు వారికి కోటగా ఉండాలి, కంచెగా ఉండాలి. మనం ఇంకా దేవునికి అవిధేయత చూపుతూ మన సొంత మార్గాలకు తిరిగితే పిల్లలకు ఎక్కడ భద్రత ఉంది? ప్రార్థనా జీవితం లేని గృహాల్లో తప్పకుండా సాతానుడు చోటు చేసుకుంటాడు, నీ పిల్లలను దిగమింగుతాడు. యవనస్తులు సాతానుకు ఎరగా మారిపోతారు. ఇది గమనించాలి. ఒక కుటుంబము చక్కగా కట్టబడిన ఒక కుటుంబం కావాలి, అక్కడ దేవుడు ఉండాలి. యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ గాడ్. నేను ఎప్పుడు చెప్తాను, వారంకి ఒక్క రోజన్నా ఆహారానికి దూరంగా ఉండి ఉపవసించి దేవుని వెతికి దేవుని సన్నిధిని ప్రేమించి ఉపవాసంతో నీ కుటుంబం క్షేమం కొరకు ప్రార్థన చేస్తే, నీలో ఉన్న అవిధేయతను కూడా తొలగించుకొని దేవుని సన్నిధికి చేరితే దేవుడు ఆ ప్రార్థన తప్పకుండా వింటాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. మరి తల్లిదండ్రులు పిల్లలతో ఎలాగూ మెలగాలి, పిల్లలకు మంచి ర్యాపోర్ట్ ఉండాలి. నన్ను అడిగితే హౌ టు హ్యావ్ ఎ హ్యాపీ ఫ్యామిలీ, కుటుంబ విలువలు మనం మాట్లాడుతున్నాం కదా. చాలామంది పిల్లలను విసిగిస్తారు, చాలా విసిగిస్తారు. నాగింగ్ ద చిల్డ్రన్. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము, నీ పిల్లలను కోపమునకు రేపవద్దాడు. డోంట్ ప్రొవోక్ యువర్ చిల్డ్రన్ టు యాంగర్. చాలామంది తల్లిదండ్రులు ఇంటి వాతావరణాన్ని పాడు చేస్తారు. ఎలాగంటే దే ఓవర్ రియాక్ట్ ఫర్ ఎవ్రీథింగ్, చాలా ఓవర్ రియాక్షన్ అన్నమాట.
వీళ్ళు దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉండి పరిశుద్ధంగా ఉంటే అంత ఓవర్ రియాక్షన్ ఏం అవసరం లేదు. బికాజ్ యు ఆర్ హాలో, యు గెట్ వెరీ యాంగ్రీ వెరీ సూన్. చెక్ యువర్ సెల్ఫ్ వెదర్ యు ఆర్ ఇన్ ద రైట్ వే. నీకున్న పాపము కప్పుకోవడానికి నీ పిల్లల మీద నీ ప్రతాపం ఏం చూపే అవసరం లేదు. వాళ్ళు అంత తొందరగా ఏమి విధేయులు గారు. కాబట్టి నీ కోపం దులపడానికి కాదు పిల్లలను దేవుడు ఇచ్చింది. 127వ కీర్తనలో గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. హౌ ప్రెషియస్ యూ హ్యాండిల్ ద గిఫ్ట్ ఇఫ్ ఎనీవన్ గివ్స్ యూ ఎ గిఫ్ట్. అలాగే దేవుడిచ్చిన బహుమానం భారం కాదు ఇది. ఆ పిల్లలతో ఎలా మెలగాలో దేవుని దగ్గర జ్ఞానం పొందుకోవాలి. జ్ఞానం ఇవ్వడా దేవుడు? క్రీస్తే మన జ్ఞానం. సొలొమోను జ్ఞానవరం అడిగితే ఇవ్వలేదా? పిల్లలను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, వారిని గాయపరచొద్దు. చాలామంది తల్లిదండ్రులు అస్తమానం తిడుతూ ఉంటారు పిల్లలు. అది ఏంటి వాళ్ళకు సంతోషం నాకు అర్థం కాదు. ఈ మధ్యలోనే ఒక యవనస్తుడు విషయం దాకా చచ్చిపోయినాడు. ఎందుకంటే వాడు ఫెయిల్ అయినందుకు తల్లిదండ్రులు తిడుతూనే ఉన్నారంట. వాడు ఎట్ట భరిస్తాడు పాపం? చిన్నోడు 22 సంవత్సరాల వయసు. మరొకడు కాల్చుకొని చచ్చినాడు. ఇంకొకడు అంటే మిద్ద మీద దూకి చచ్చినాడు. ఎందుకు ఇంటి నుండి పారిపోతారు లేకుండా? బికాజ్ దే నాట్ ఫైండింగ్ ద పేరెంట్స్ ద వే దే షుడ్ బి. పిల్లలు కన్నది ఎందుకేనా? చావగొట్టుకోవడానిక? వై కాంట్ యూ ఎక్సర్సైజ్ పేషెన్స్ విత్ యువర్ చిల్డ్రన్? నిన్ను దేవుడు క్షమించడం లేదా? నువ్వు అంత పర్ఫెక్టా? ఎన్ని తప్పులు చేసినావు, దేవుడు నిన్ను చూసి చూడనట్టే ఉన్నాడు కదా. ప్రతి దానికి వరుసగా లెక్క అడిగితే భస్మం అయిపోతావు కదా. మరి నీ పిల్లల మీద నీకు కనికరం ఎందుకు లేదు? పిల్లల కంటే సరిపోతుందా? నువ్వు ఈ లోకానికి విడుదల చేస్తున్నావు. సంఘ విద్రోహుల, సంఘ సంస్కర్తల, సంఘ కాపర్ల, లోకానికి మేలు చేసేవారా, లోకానికి కీడు చేసేవారా? అది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ప్రార్థించే తండ్రివి, ప్రార్థించే తల్లివైతే పిల్లల తలరాతలు నీ చేతిలో ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ద ప్రేయర్ ఆఫ్ మై మదర్, మై ఫాదర్, ఇట్ చేంజ్ ద లైన్స్ ఆన్ మై ఫోర్ హెడ్. ఎట్టో నేను వెళ్ళిపోతున్న నన్ను ముక్కుకు గాలెం బట్టి రాగి పట్టాల మీద పెట్టింది నా తల్లిదండ్రుల ప్రార్థన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఐ రియల్లీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మై పేరెంట్స్ హు హ్యావ్ క్రైడ్ ఫర్ మీ, ప్రేడ్ ఫర్ మీ, వెరీ కాషియస్ అబౌట్ మై క్యారెక్టర్, కాండక్ట్. నా త్రోవలు వారు కనిపెట్టి నేను ఎక్కడ ఈ లోకంలో కొట్టుకొని పోతానని బహుజాగ్రత్త వహించి దివారాత్రులు ప్రార్థన చేసి నన్ను ఈ స్థాయికి మీ ముందు ఇట్లా నిలిపినారంటే, దేవుని కార్యాలు చేయడానికి ఒక యోగ్యురాలుగా తీర్చిదిద్దినారంటే ఐ సెల్యూట్ మై పేరెంట్స్. హల్లెలూయా. అంటే అలాంటి తల్లిదండ్రులు కావాలి. మీ ప్రార్థన మాకు చాలా అవసరం. ఒక పాస్టర్ తన కుటుంబాన్ని ఏ విధంగా నడిపించాలని 1 తిమోతి 3వ అధ్యాయం చూడండి. ఒక సంఘాన్ని నడిపించేవాడు తన కుటుంబం పట్ల ఎలా ప్రవర్తించాలి, కుటుంబ విలువలు అనే అంశం మీద ధ్యానిస్తున్నాము. 1 నుండి 5 వచనాలు నేను చదువుతున్నాను. అంటే ఒక నాయకుడు లేక ప్రజలకు హితబోధలు అందించేవాడు వాని కుటుంబంలో ఎలా ఉండాలి. 1 తిమోతి 3వ అధ్యాయం నుండి, ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించినలా అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించున్నాడు. ఈ మాట నమ్మదగినది. అధ్యక్షుడు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును. అధ్యక్షునికి ఎంతమంది భార్యలు ఉండాలట? ఏకపత్ని పురుషుడు అంటే ఒకటే భార్య ఉండాలి. నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మిథానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడు, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునై ఉండి మద్యపానీయు, కొట్టువాడును గాక. కొడతారా? కుటుంబంలో చాలామంది పురుషులు తమ ప్రతాపాన్ని చూపెడతారు. ఎక్కడ చూపెడతారంటే భార్య మీద. అదేం గొప్పతనం నాకు అర్థం కాదు. నీకున్న బలము ఒక బలహీన ఘటమైన స్త్రీ మీద చూపెట్టడం అంత హీరోయిజమా? ఒక పాస్టర్ భార్య నాకు ఫోన్ చేసి అంటుంది, అమ్మా తల నుండి పాదం దాకా కొట్టి చంపుతాడమ్మా, పుల్పిట్ మీద చాలా ప్రసంగాలు చేస్తాడమ్మా, ఒకటే నాకు దెబ్బ తగలకుండా ఉంది, అది ఏదంటే నాలుక. నేను ఈ నాలుకనే కారణం కదా ఇన్ని దెబ్బలు తినడానికి. నువ్వు నాలుగు అదుపులో పొడుచుకోవచ్చు, ప్రార్థన చేయొచ్చు కదా నీ భర్త కొరకు. కొట్టువాడుగా ఉండొద్దట. చూడండి, కుటుంబంలో సంతోషం ఉంటేనే కదా వాడు దైవ సేవ చేయగలుగుతాడు. కొట్టువాడు కాక సాత్వికుడును, జగడమాడని వాడును,
ధనాపేక్ష లేని వాడినై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు, తన పిల్లలు ఆయన చెప్పినట్టు వినాలి, తన ఇంటి వారిని బాగుగా ఏలువాడనై ఉండాలి. ఎవడైనా తన ఇంటి వారిని ఏలనేరకపోయినట్లా అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును. అంటే ఈరోజు ఈ వాక్యం చదివినాను. అంటే ఎవ్రీవన్ హ్యాస్ టు బి అన్ ఎగ్జాంపుల్ టు ద కమ్యూనిటీ. అంటే ఇప్పుడు క్రైస్తవ లోకానికి నడిపించే నాయకులు మాదిరి లేకుంటే ఆ సంఘంలో క్రమము రావడం చాలా అసాధ్యం. కనుక పిల్లలు మనకు దేవుడిచ్చే వరం. పిల్లలు లేకుంటే లోకం చాలా నిందిస్తుంది, గుడ్రాలు అంటుంది, పిల్లలు లేనోడు అని అంటారు. చాలామంది ఇంతమంది పిల్లలకు నేను తండ్రిని అని చెప్పుకుంటారు గర్వంగా. వీ హ్యావ్ సో మెనీ చిల్డ్రన్. అంతా బాగుంది, కానీ ఆ పిల్లలకు జవాబుదారీ నీవు. యూఆర్ అకౌంటబుల్ ఫర్ యువర్ చిల్డ్రన్. నీకు పిల్లలు ఎంతమంది అని కాదు, అందరూ దేవుని క్రమంలో ఉన్నారా లేదా, అందరూ పరలోక రాజ్యంలో కనబడతారా లేదా దేవుని సన్నిధిలో అని. మరి ఆ లెక్క అయితే తప్పకుండా ప్రతి తల్లిదండ్రిని దేవుడు అడుగుతాడు. పిల్లలను కోపించి పిల్లల మనస్సులు గాయపరిచి చాలామంది తల్లిదండ్రులు పిల్లలతో చక్కగా సంభాషించరు. ద గ్యాప్ బికమ్స్ వైడర్ అండ్ వైడర్. తల్లిదండ్రిని చూస్తే వాళ్ళని శత్రువులను చూసినట్టు భావిస్తారు అన్నమాట. అంటే ఆ ర్యాపోర్ట్ లేదు. నేను స్టేట్స్ పోయినప్పుడు ఒక ఇంట్లో ఉన్నాను. ఆ స్త్రీ ఎంత తెలివిగలదంటే షీఈ్ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ద హౌస్. 4 పిల్లలు, అంతా యవనస్తులు. 4 కూడా పేరుతో అటాచ్ చేస్తుంది ఒక మాట. 4 పిల్లలు. ప్రశాంత్ బంగారం అంటే ఉదయం లేచి, ఎవరంటే పెద్ద పిల్లడు. తర్వాత ఆనంద్ బంగారం ఎక్కడున్నావు, తర్వాత పల్లవి బంగారం ఏది, ప్రదీప్ బంగారం నువ్వు పోయినా స్కూల్కి తయారైనావా అంటే నేను నిజంగా అనుకున్నాను ఈ బంగారం అనేది వాళ్ళ ఇంటి పేరేమో. ఎందుకంటే ప్రతి పేరుకు బంగారం అంటుంది కదా. నేను అడిగినాను ఈ బంగారం బంగారం అంటున్నారు ఏంటమ్మా అంటే, అమ్మ మరి నా బిడ్డలు నాకు ముద్దు బంగారం అని నేను పేరుతో కలిపి పిలుచుకుంటాను. అంటే హౌ షీఈ్ హ్యావింగ్ ద గ్రిప్ ఓవర్ హర్ ఫ్యామిలీ. చూడండి, అది ఒక గ్రిప్ అన్నమాట. ఇక బంగారం బంగారం అని పిలుస్తుంటే పిల్లలు ఆమె అదుపులోనే ఉంటారు, కానీ గీత దాటి పోరు కదా. ప్రేమకు అంత శక్తి ఉందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ద గ్రేటెస్ట్ పవర్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్ ఈజ్ నథింగ్ బట్ లవ్. యేసు ప్రభు కూడా తన ప్రేమతోనే మనల్ని అందరినీ ఏం చేసినాడు, స్వాధీనం చేసుకున్నాడు. యేసు ప్రేమ ద్వారానే మనం ప్రేమ దాసులం అయిపోయినాం. పాడతాం కదా, ఇంత ప్రేమకు కారణము ఎరుగనై తిని నా ప్రభువా. అవును, ఇంత ప్రేమకు నేను కారణం ఎరగనయ్యా, అందుకే నేను నీకు లొంగిపోయినాను. ప్రేమతో నీ బిడ్డలతో నీవు గడపాలి. వారు బాధపడితే, వాళ్ళు కన్నీళ్ళు గారిస్తే నువ్వు కూడా ఏడవాలి, వాళ్ళని దగ్గర తీసుకోవాలి, వారి మనస్సును అర్థం చేసుకోవాలి. పిల్లల ముందు ఇతరులను విమర్శించడం చాలా తప్పు. సేవకులను, కాపర్లను డైనింగ్ టేబుల్ దగ్గర తల్లిదండ్రులు విమర్శిస్తూ ఉంటారు. చాలా ద్రోహం అది. పిల్లలు దారి తప్పిపోతారు. ఆ పాస్టర్ అట్ట చేసినాడు, ఈ పాస్టర్ ఇట్ట చేసినాడు, పిల్లల చెవులకు వినబడుతుంది. అది అంత అవసరం లేదు చిన్న బిడ్డలకు. ఏ పాస్టర్ ఏ తప్పు చేసినా నీకు అంత ప్రేమ ఉంటే, అంత బాధ ఉంటే ఆ పాస్టర్ కొరకు ఉపవాస ప్రార్థన చేయి. ఆ పాస్టర్ కూడా మానవుడే కదా, తప్పినాడేమో మార్గం. మరి నీవు విమర్శించే బదులుగా నీ పిల్లల ముందు వారి అగౌరవపరిచే దానికంటే నువ్వు అతని కొరకు రహస్యంగా ప్రార్థన చేస్తే ఎంత మేలు. పిల్లలు దారి తప్పడానికి చాలా కారణాలు ఉంటుంది. పరిశుద్ధ గ్రంథం అంటుంది, నువ్వు దేవుని నియమాల్లో ఉంటే నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఎలాగుంటారట, ఒలీవ మొక్కల వలె సస్యశ్యామలంగా పచ్చగా. దావీదు అంటాడు 52వ కీర్తన 8వ వచనం, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను. అలాగూ మన బిడ్డలు ఆయుస్సు, ఆరోగ్యము, దేవుని భయము, దేవుని ఆశీర్వాదాలతో సమృద్ధితో ఉండాలంటే తప్పకుండా దేవుని క్రమంలో మన కుటుంబాలు ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. చాలామంది చిన్న బిడ్డలను చాలా గారాబం చేసి పాడు చేస్తారు. కుటుంబ విలువల్లో ఇవన్నీ మాటలు మీరు వినండి. గారాబమే గారాబం.
ఇది ఒక ఎక్స్ట్రీము, మరి ఇంకొక ఎక్స్ట్రీమ్ అనమాట నేను చెప్పేది. చిన్నప్పటి నుండి ముద్దు పెట్టి అన్ని ముద్దులు ఎందుకు? నాకు అస్సలు నేను ఎప్పుడు చూడలేదు మా నాన్నగారు బిడ్డల్ని ఎత్తుకొని ముద్దాడడం. అంటే ఆ డిగ్నిఫైడ్గా ఉండేది ఆ అప్రోచ్ అంతా. మాట చెప్తే మేము చాలా గౌరవించేది. మరీ చౌకబారు అయిపోతే ఆ పిల్లలు మాట వినరు కదా. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు. వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలగిపోడు. కొంత చిన్నతనంలోనేమో గారవం చేశావు, వీడు ఇప్పుడు మొక్కలో వంగలేదు, ఇప్పుడు మ్రానయ్య కూర్చున్నాడు. ఈ చెట్టుని ఇప్పుడు వంచాలంటే అయ్యే పనేనా? నువ్వు చేయవలసిన పనులు చేయదగిన సమయంలో చేయాలి. టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్. సమయం నీ కొరకు ఆగదు. చూసునే నీ పిల్లలు చెట్టు అయి కూర్చుంటారు. సో ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ సో ఇంపార్టెంట్. విత్ గాడ్స్ విజ్డమ్ యూ హ్యావ్ టు డీల్ విత్ యువర్ చిల్డ్రన్. మరి పిల్లల కొరకు ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ దట్ యూ కెన్ ఇన్వెస్ట్ ఫర్ యువర్ చిల్డ్రన్ ఈజ్ నథింగ్ బట్ ప్రేయర్. ప్రార్థన అనే పెట్టుబడి చేస్తే పిల్లలు ఎప్పుడు కూడా దారి తప్పరని. నీవు ఆస్తిపాస్తులు కూర్చుకొని అక్కడ భూమి మీద నా బిడ్డకు, ఇక్కడ ఉంది నా కొడుకు అని ఎంత మురిసినా అవేవి కూడా పిల్లలను క్రమంలో తీసుకొని రాదు. కానీ పిల్లలను దేవుని నియమాల్లో ఉంచాలంటే ప్రార్థన చేయాలి పిల్లల కొరకు. యూ హ్యావ్ టు ప్రే ఫర్వెంట్లీ ఫర్ యువర్ చిల్డ్రన్. ప్రేయర్ అవైల్స్ మచ్ మోర్ దెన్ వాట్ యు హ్యావ్ ఎవర్ ఇమాజిన్. కాబట్టి ప్రార్థన శక్తి చాలా గొప్పదని, నీ బిడ్డలకు అదొక పెట్టుబడిగా చేయాలని దేవుని దాసురాలుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లలను ప్రోత్సహించాలి, మంచి మాటలు చెప్పాలి, పాజిటివ్ వర్డ్స్. తల్లి అయినా తండ్రి అయినా విశ్వాసపు మాటలు పలకాలి. ఉదయం లేవగానే చెడ్డ మాటలు గుమ్మరిస్తారు పిల్లల మీద. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం కదా. నీకున్న టెన్షన్, నీకున్న కోపం, అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టు వాన్ని చెప్పి అని బాధించి అని మనస్సును గాయపరిచి ఎవరుంటారండి? యవన పిల్లలు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా మనస్సు రెచ్చగొట్టొద్దు పిల్లల్ని. ప్రేమగా చెప్పాలి, బిడ్డ ఇలా చేయకు, ఇది మంచిది కాదు, సరికాదు నాయన. తప్పకుండా వారు లొంగిపోతారు. నీలో ఉండాలి ఆ పరిశుద్ధాత్మ శక్తి. ఫుట్బాల్ కోర్టులో ఆ ఫుట్బాల్ను వాడదంతాడు వీడదంతాడు తన్ని ఆఖరికి మరి ఒక గ్రూప్ విజయం పొందుతుంది. అది చిన్న బాబు వాళ్ళ తండ్రిని అడిగినాడట, నాన్న ఈ ఫుట్బాల్ని ఇంతమంది ఎందుకు తంతున్నారు, దయలేక తంతున్నారంటే వాళ్ళ నాన్న చెప్పినాడట, ఆ ఫుట్బాల్ని ఎందుకు తంతున్నారంటే ఆ ఫుట్బాల్లో గాలి మాత్రమే ఉంది కాబట్టి తంతున్నారు. ఫుట్బాల్లో నిండా ఏదైనా ఘనమైన పదార్థం ఉంటే ఎవడు ఆ ఫుట్బాల్ జోలికి రాడు. అందుకే ఎఫెసీ 5:18 ఉంది, మీరు ఆత్మ పూర్ణులై ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యు బీ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ కంట్రోల్, గ్రిప్ ఓవర్ యువర్ ఫ్యామిలీ, ఓవర్ యువర్ చిల్డ్రన్. మరి ఒక కార్యం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లలకు యూ హ్యావ్ టు సెట్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ద పేరెంట్స్ షుడ్ సెట్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. పిల్లలకు మాదిరి ఉన్నామా? మాదిరి బీచ్ దగ్గర పోయి నిలబడితే మీకు తెలుస్తుంది. అవి వస్తాయి పీతల క్రాబ్స్, ఫాదర్ క్రాబ్, మదర్ క్రాబ్, పిల్లల క్రాబ్ అన్నీ ఆ ఇసుక నుండి వస్తాయి. నేను చూసినాను ఒకరోజు. ఫాదర్ క్రాబ్ వంకర నడుస్తున్నాడు, వెంటనే మదర్ క్రాబ్ కూడా అదే వంకర నడుస్తుంది. మళ్ళీ పుట్టడి పిల్లలు అదే వంకర నడక. చూడండి, దారి చూపింది ఎవరు? ఫాదర్ క్రాబ్. ఆ ఇంటి యజమానుడు తప్పుటడుగులు వేసినాడు. ఇంటి యజమానుడు పాపం చేస్తున్నాడు. ఇంటి యజమానుడు దేవుని దూరమైనాడు. ఆయన చేస్తే నేను చేయొద్దా అని ఈమె కూడా కసితీర ఆమె కూడా పాపం చేస్తుంది. ఇద్దరు కలిసి పాపం చేస్తే పిల్లలు పెడత్రోవలు పోకుంటే సన్మార్గంలో వస్తారా? కాబట్టి నువ్వు ఎలాగూ నీ బిడ్డలు ఉండాలని ఆశిస్తున్నావో అలాగే స్వభావం కలిగి దేవునికి నీవు విధేయత చూపినప్పుడు నీ పిల్లలు నీకు విధేయత తప్పకుండా చూపెడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తప్పకుండా. ఏ మదర్ హ్యాస్ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ హర్ ఫ్యామిలీ. ఏ ఫాదర్ కాస్ట్ హిస్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద ఫ్యామిలీ. నో డౌట్ అబౌట్ దట్. ఫైనల్ విన్నర్ మనమే అన్నమాట. దేవుని నియమాల్లో మనం ఉంటే
ఎటు పోరండి నీ పిల్లలు. దేవుడు వారి పాదాల చుట్టూ గిరిగీసేస్తాడు. దే కాంట్ గో అవుట్ ఆఫ్ ద సర్కిల్. నా జీవితంలో అదే అని భవించింది కదా. దేవుడు లేడని నాస్తికత్వంలో ఉంటే తల్లిదండ్రులు ప్రార్థన చేసి నా కాళ్ళ చుట్టూ ఏం గీసినారు, గిరిగీసి పెట్టేసినారు. ఐ కుడెంట్ గో దట్ సైడ్ ఆర్ దిస్ సైడ్, ఐ హ్యావ్ టు వాక్ ఇన్ దేర్ పాత్. దే సెట్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ టు మీ. కాబట్టి మంచి మాదిరి తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వాలి. తల్లులు కొందరు ఉదయం లేచి అరుస్తూనే ఉంటారు. నీతిమంతుని గుడారము నుండి రక్షణను గురించిన సునాదము రావాలి, పాటలు రావాలి, గీతం రావాలి. కానీ ఇదేం అరుపులు, ఇదేం కేక, ఇదేం శాపవచనాలు, చెడ్డ మాటలు, బూతులు. అలా కాదు నువ్వు బిడ్డలను పెంచాల్సింది. నీకు కుటుంబం దేవుడు ఇచ్చినాడు. ప్రతి బిడ్డ కొరకు నువ్వు స్తుతించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఫర్ ఎవ్రీ చైల్డ్ గాడ్ గేవ్, యూ హ్యావ్ టు గివ్ గ్లోరీ అండ్ ప్రైజెస్ టు గాడ్. దేవా, ఇంత చక్కని బిడ్డను నాకు ఇచ్చినావు, వందనాలు. నా ప్రభావం ఈ బిడ్డ మీద పడుతుంది కనుక నేను నీ దృష్టిలో సరిగ్గా ప్రవర్తించాలి. ఐ హ్యావ్ టు కాస్ట్ ద రైట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మై చైల్డ్. ఆ ప్రార్థన ఉండాలి. నువ్వు బైబిల్ చదవవు, వాడు చదవాలంటావు. నువ్వు గుడికి పోవు, వాడు క్రమంగా గుడికి పోవాలంటే చెల్లుతుందా? కాబట్టి దేవుని భయభక్తులు కలిగిన వాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడిన 128వ కీర్తనలో చదువుతున్నాం. దేవుని స్తోత్రం. కుటుంబ విలువలనే ప్రసంగాన్ని మీరు విన్నారు, 5వ ప్రసంగం. ఇంకా మరి 9 ప్రసంగాలు కూడా అమూల్యమైన సత్యాల పరిశుద్ధ గ్రంథం నుండి మీ ముందుంచాలని, నా కొరకు మీరు ప్రార్థన చేయాలని నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పిల్లలను ఆశీర్వదించియు బలపరచెమి గుమ్మముల్, పిల్లలను ఆశీర్వదించియు బలపరచెమి గుమ్మముల్, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగనుంచును, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగనుంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని, వారి గాయములన్నీ కట్టుచున్న వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము
స్తుతి గానము చేయుటై మంచి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమును స్తోత్రం. కుటుంబ విలువలని 5వ ప్రసంగాన్ని ఈరోజు మాకు వినిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యెహోవా యందు భయభక్తులు గలవాడు ధన్యుడు, ఆయన త్రోవలయందు నడుచువాడు ధన్యుడని. దేవుని యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడతాడని. తన లోగిట తన భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుందని, తన పిల్లలు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారని, తన కష్టార్జితము దీవింపబడుతుందని, తన పిల్లలను చూడడానికి ఉన్న ఆయుస్సు ఆరోగ్యము దేవుడిస్తాడని, ఇశ్రాయేలు మీద సమాధానం ఉంటుందని, తన కుటుంబంలో ఎల్లప్పుడూ సమాధానం ఉంటుందని. దేవుడున్న చోట సమాధానం ఉండాలి. దేవుడున్న చోట సంతోషము, సంపద, సమృద్ధి ఇవన్నీ ఉంటుందని. దైవాశీర్వాదం కుటుంబానికి ఎంతో అవసరమని, పరిశుద్ధతయే కుటుంబానికి అలంకారమని. అయినా దేవుడు దీవించిన మాదిరి గల కుటుంబాలు ఏ విధంగా ఉండాలో, పిల్లల్ని ఏ విధంగా దేవుని మార్గంలో నడిపించాలో ఇవన్నీ మాకు బోధించినందుకు వందనాలు. నీ యొక్క జ్ఞానము చేత మమ్మల్ని నింపండి నాయన. టీవీ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలకు నీ క్షేమము దయచేయండి, నీ సమాధానము దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.